ఇందులో ఈ పార్ట్ 2లో ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవాల్సిన విషయాల గురించి నేర్చుకుంటాం. నేను చెప్పబోయే విషయాలు కొత్తవి కావు. మీకు తెలిసినవే. నేనేం కొత్తగా చెప్పట్లేదు. 50 ఏళ్ళు దాటాక ఏమవుతుందంటే శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గిపోతాయి. కానీ మంచి ఆహారం తింటే మీరు యవ్వనంగా, ఉత్సాహంగా జీవించవచ్చు. అందులో ముఖ్యమైనవి ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవాల్సినవి ఏమిటంటే ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర ఇక చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఉన్నాయి. ఇక కూరగాయలు, టొమాటో, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. తాజా పళ్ళు, జామ, అరటి, యాపిల్స్ ఇలాంటివన్నీ. నట్స్ తీసుకున్నట్టయితే బాదం నట్స్, క్యాష్యూ నట్స్, వాల్‌నట్స్ ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఇక చిరుధాన్యాలు, ఊదలు, కొర్రలు, జొన్నలు, సామలు, ప్రోటీన్ తీసుకున్నట్టయితే వెజిటేరియన్‌కు పన్నీర్ ఉంది, పప్పులు చాలా ఉన్నాయి. కానీ నాన్ వెజిటేరియన్‌కు ఎగ్స్ ఉన్నాయి, ఫిష్ ఉంది, చికెన్ ఉంది. ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వీటి గురించి మీకు తెలియదా? ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. తెలియటం కంటే ఆచరణ ముఖ్యం. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి ఈ కింద. మన ఋషులు ఏం చెప్తారంటే చిరం శృణోతి అంటే తెలిసిన విషయాలైనా మళ్ళీ మళ్ళీ వినండి అని అంటుంటారు కాబట్టి మీకు నేను ఈ విషయం ఒక్కసారి ఆలోచించండి. మిత్రమా, మీరు తినే పదార్థాలే మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి లేదా నాశనం చేస్తాయి. మీ ప్లేట్లో రంగులు కనిపిస్తే మీ ఆరోగ్యం వెలుగులో ఉంటుంది. ఇంకా వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.